అందరికీ నమస్కారము. తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువగా వేచి చూస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జీఆర్ఎల్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. టీఎస్పీఎస్సీ నిన్న 8 ఫిబ్రవరి నాడు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. ఆ వెబ్ నోట్ వచ్చేసరికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గురించి. సో ఈ వీడియోలో మనము ఆ వెబ్ నోట్ గురించి మాట్లాడుకుందాము. తర్వాత గ్రూప్ 4 ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అయితే అనే దాని గురించి మాట్లాడుకుందాము. తర్వాత జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు చేశారు కదా, దాని గురించి మాట్లాడుకుందాము. చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. నిన్న టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్ ఇది. వెబ్ నోట్ లో 20 సెప్టెంబర్ 2023 నాడు ఇచ్చిన డాక్యుమెంట్ లో పార్షియల్ మాడిఫికేషన్ చేస్తున్నాము. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏప్రిల్ 2022 నుంచి వచ్చిన వేరియస్ రిక్రూట్మెంట్స్ కి ఇప్పుడు ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్లు లేకపోతే ఎక్కువ మంది క్యాండిడేట్లు సేమ్ మార్క్స్ వస్తే ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో వాళ్ళను ర్యాంకింగ్ ఎలా చేస్తాము, ఆ క్రైటీరియా ఏంది అనే దాని గురించి ఈ వెబ్ నోట్ అయితే ఉంది. గ్రూప్ 4 కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉన్నాయి. హారిజాంటల్ రిజర్వేషన్ అన్నాం, అది అయిపోయింది. జిఆర్ఎల్ మాడిఫికేషన్ అన్నాం, అది మారిపోయింది. తర్వాత రోస్టర్ పాయింట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో అన్ని ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అన్ని క్లారిటీగా క్లియర్ గా ఎలిమినేట్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు జిఆర్ఎల్ రిలీజ్ చేయాలి. అది ఈ రోజు లేకపోతే ఈ వారము లేకపోతే రేపు ఎప్పుడైనా రావచ్చు. అది వచ్చిన తర్వాత వెంటనే మనకు 1:2 రేషియోలో పోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తారని ఆకుంది. దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి.